మేమైతే హిందూ వ్యతిరేకంగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. హిందువుల ఫెస్టివల్కి ఏ విధంగా డిస్టర్బ్ చేయాలి అది మాకు తెలుసు. దీపావళి ఏ విధంగా జరపాలి అది మీరే చెప్తున్నారు. హోలీ ఏ విధంగా జరపాలి అది మీరే చెప్తున్నారు. అంటే మా హిందూ ఫెస్టివలే మీకు అడ్డుపడుతుందా? మీకు నొప్పా మా హిందూ ఫెస్టివల్కి? ఇప్పుడు సౌండ్ పొల్యూషన్ పైన మా హిందూ ఫెస్టివల్ జాగరణ కానీ, హనుమాన్ జయంతి కానీ, శ్రీరామనవమి ఇప్పుడు వస్తుంది, దానిపైన మీరు కేసులు ఎట్లా పెడుతున్నారు? మళ్ళీ ఈ రంజాన్ సందర్భంలో ఎంత సౌండ్ పొల్యూషన్ అవుతుంది, ఒక్క కేసైనా మీరు పెడుతున్నారా? ఇవాళ డైలీ మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు కోర్టులో మేము కూర్చుంటున్నాం. సౌండ్ పొల్యూషన్ పేరు పైన మీరు ఎన్నో కేసులు మా పైన బుక్ చేసినారు. కానీ ఒక్క కేసు అయినా ఏదైనా మస్జిద్లో సౌండ్ పొల్యూషన్ అవుతుంది అని ఏదైనా ఒక కేసు అయినా మీరు చేసినారా? ఏదైనా మౌల్వీ పైన కానీ, ఆ మస్జిద్ అధికారుల పైన కానీ కాదు. మేము ముస్లిమ్స్ పార్టీ. మా కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిమ్స్కి ఫేవరబుల్ పార్టీ, హిందువులకి వ్యతిరేకంగా ఉన్న పార్టీ. మా పార్టీ ముస్లిమ్స్ వాళ్ళకే చూస్తుంది. కానీ హిందూ ఫెస్టివల్ ఏ జరపాలి అది మేము రాసి ఇస్తాం. ఆ విధంగానే హిందూ ఫెస్టివల్ జరుపుకోవాలి. ముఖ్యమంత్రి గారు హిందువులతోని ఏ పార్టీనో పెట్టుకుంటే అది సర్వనాశనం అవుతారు. కేసీఆర్ గారి పరిస్థితి ఏమైంది? ఆ పరిస్థితి మీది కూడా అవుతుంది. కానీ తెలంగాణ ప్రజలు గమనించాలి. ఇవాళ హిందూ ఫెస్టివల్ యూపీలో ఎంత గ్రాండ్గా జరుపుతున్నారు, మధ్యప్రదేశ్లో ఎంత గ్రాండ్గా జరుపుకుంటున్నారు. అక్కడ ముస్లిమ్సోలే లేదు, మేము 1 డే ఇంట్లోనే ఉంటాం ప్రకటన చేసినారు, డిక్లేర్ చేసినారు. యూపీలో కూడా ఆ విధంగానే డిక్లేర్